2 రోజులు చాలవు, వారం రోజుల పెరోల్ ఇవ్వండంటూ గాద ఇన్నయ్య పిటిషన్. ఇన్నయ్య జైల్లో ఉన్నప్పుడే మొన్న తల్లి తెరీసమ్మ, నిన్న సాల్మన్ రెడ్డి కన్నుమూత. వారం పెరోల్ కోసం ఇన్నయ్య పోరాటం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సామాజిక ఉద్యమకారుడు గాద ఇన్నయ్య ఇంట్లో మరో విషాదం నెలకొంది. తల్లి మరణం నుంచి తేరుకోకముందే ఆయన తండ్రి సాల్మన్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన సాల్మన్ రెడ్డి తన ఇంట్లో ఫిబ్రవరి 28న తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఉపా చట్టం కింద అరెస్ట్ అయినటువంటి గాద ఇన్నయ్య రిమాండ్లో ఉన్నాడు. జనవరి 15న గాద ఇన్నయ్య తల్లి తెరీసమ్మ మృతి చెందడంతో బెయిల్పై వచ్చిన గాద ఇన్నయ్య తల్లి అంత్యక్రియలకు హాజరయ్యారు. తల్లి మరణం నుంచి కోలుకోకముందే తండ్రి చనిపోవడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జనవరి 13 గాద ఇన్నయ్య ఇల్లు, ఆశ్రమంలో మంగళవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. జనగామ జిల్లా జఫర్డ్ మండలం సాగరంలోని ఇన్నయ్య ఇంటితో పాటు జఫర్డ్లోని మా ఇల్లు ఆశ్రమంలో ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. ఆఫీస్ అమరవీరుల బంధుమిత్రుల కమిటీకి చెందినటువంటి కీలక పత్రాలు, బ్యాంక్ పాస్బుక్లు, డైరీలు, ఐఫోన్, ల్యాప్టాప్, భూమి పత్రాలు సహా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే పెరోల్ కోసం తెలంగాణ ఉద్యమ నేత గాద ఇన్నయ్య పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి పెరోల్ గడువుపై మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. శనివారం గాద ఇన్నయ్య తండ్రి సాల్మన్ రెడ్డి మరణించడంతో తన తండ్రి సాల్మన్ రెడ్డి అంత్యక్రియలతో పాటు ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి పెరోల్ కావాలని గాద ఇన్నయ్య కోర్టును ఆశ్రయించారు. అయితే ఎన్ఐఏ కోర్టు 2 రోజులు మంజూరు చేసింది. దీంతో ఇన్నయ్య వారం రోజులు కావాలని విజ్ఞప్తి చేశారు. శనివారం మళ్ళీ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు గడువు ఇవ్వడం ద్వారా దశదిన కర్మలను, ఇతర కార్యక్రమాలను అన్నింటినీ పూర్తి చేసే అవకాశం ఉంటుందని కోరారు. తన కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని తెలియజేస్తూ తండ్రి భౌతిక కాయాన్ని ఫ్రిడ్జ్లో భద్రపరచాల్సిందిగా సూచించారు. తమ పిటిషనర్ ఇన్నయ్య పోలీసులకు పూర్తిగా అందుబాటులో ఉంటూ రోజుకు 2 సార్లు స్టేషన్కు వెళ్లి కండిషన్ బెయిల్ నిబంధనలు పాటిస్తారని, ఎటూ పారిపోయేటువంటి అవకాశం కూడా లేదని మానవతా కోణంలో ఆలోచించి వారం రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాల్సిందిగా ఇన్నయ్య తరపు న్యాయవాది పిటిషన్ సమర్పించారు. ఇప్పుడు కోర్టు నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే గాద ఇన్నయ్య ఇంట్లో గతంలో జరిగినటువంటి తనిఖీల నేపథ్యంలో ఆయనని ఉపా చట్టం కింద దేశద్రోహం అంటే ఈ టైప్ ఆఫ్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం అంటే ఇప్పటికు దాదాపు అంటే బెయిల్ ఎట్టి పరిస్థితిలో కూడా రానటువంటి సిచ్యువేషన్స్లో గతంలో తల్లి తెరీసమ్మ చనిపోవడం, ఆ సందర్భంగా ఓన్లీ 2 రోజులు మాత్రమే ఇవ్వడం, అయితే 2 రోజులు తన అంత్యక్రియలను పూర్తి చేయడం, ఇతర కార్యక్రమాలను పూర్తి చేయలేకపోవడం, అవన్నీ కూడా కొంచెం ఇబ్బంది అయినటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు అంటే దాదాపు జరిగినటువంటి కొద్ది రోజుల్లోనే ఇప్పుడు తండ్రి మరణంతో కూడా గాద ఇన్నయ్య ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ వచ్చింది. అంటే దాదాపు 2 రోజులు సరిపోదు, వారం రోజులు ఇవ్వండి. వారం రోజులు ఇస్తే అటు అంత్యక్రియలు కానీ, దాదాపు అటు వేరేటువంటి దశదిన కర్మ కానీ, ఇవన్నీ కానీ ఏదైతే ఫార్మాలిటీస్ ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని వస్తా అన్నట్టు కూడా వారం రోజుల పెరోల్ అయితే కోరడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ఆయన ఉన్నటువంటి చెంచల్గూడ జైల్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే స్టిల్ ఇప్పటికీ ఏదైతే తల్లి మరణించిన దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే మరి కొద్ది రోజుల్లోనే ఇన్నయ్య తండ్రి మరణించడం నిజంగానే కుటుంబంలో మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ విషయంపైనే మేజర్గా ఏదైతే ఇన్నయ్య తరపు న్యాయవాది ఎవరైతే ఉంటారో ఆయన మేజర్గా ఏంటంటే కండిషన్స్ సంబంధించినటువంటి బెయిలే ఇవ్వండి, అది దాదాపు అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ 2 సార్లు స్టేషన్కి వచ్చి కనబడే విధంగా అండ్ దాని తర్వాత సైన్ చేసే విధంగా, ఎటు వెళ్లకుండా ఎటు పారిపోకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అంటే ఇవన్నీ కూడా కొంచెం కండిషనల్ బెయిల్ అయితే ఇవ్వండి. బట్ కాకపోతే మాత్రం ఇలాంటి కంటే ఇప్పుడు ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేసే విధంగా అనుకూలంగా ఇవ్వండి అంటూ కూడా అక్కడ ఇన్నయ్య తరపు పిటిషనర్ న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన పిటిషన్ చేయడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఏదేమైనప్పటికీ కూడా ఇది కొంచెం మానవతా కోణంలో ఆలోచించి ఈ ఉన్నటువంటి పెరోల్ ఇస్తే కనుక బాగుంటుందని కూడా చాలామంది సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇన్ కేస్ కన్న తండ్రి ఉన్నటువంటి చనిపోతే అంత్యక్రియలో సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి పూర్తి చేసిన వెంటనే కొన్ని వేరే సెంటిమెంట్స్ ఉంటాయి, ఫ్యామిలీకి సంబంధించినటువంటి కట్టుబాట్లు కొన్ని ఇలాంటి రకాలైనటువంటి ఫార్మాలిటీస్ ఉంటాయి. కాబట్టి వాటిని అన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక మానవతా కోణంలో కండిషనల్ బెయిల్ అంటే పెద్దగా ఎక్కడికి వెళ్లకుండా, దేశం దాటిపోకుండా, లేకపోతే ఎక్కడికి ప్రయాణించకుండా కేవలం
అంటే అక్కడ ఆ పరిధిలోనే ఉంటూ ఆ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి నిత్యం అక్కడికి వెళ్ళి కనిపిస్తుంటే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అండ్ దాని తర్వాత ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ సెక్యూరిటీస్ వాళ్ళని కూడా ఏర్పాటు చేసేటువంటి వెసులుబాటుతోటి ఇలాంటి ఒక బెయిల్ అయితే ఇవ్వడం జరగండి అంటూ కూడా అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి తరపు న్యాయవాది దీంట్లో ఇచ్చారు. అయితే మొత్తంగా సోషల్ మీడియాలో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇదొక సెన్సిటివ్ ఇష్యూ, ఇలాంటి టైంలో ఇవన్నీ పక్కన పెట్టి కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించి ఇలాంటి సంబంధించినటువంటి బెయిల్ వస్తే బాగుంటుంది అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. మేజర్గా ఏంటంటే ఇలాంటి ఇష్యూస్లలో అంటే 6 months వరకు కూడా ఇలాంటివి బయటికి రావడానికి ఉండదు అని చట్టాలు చెప్తున్నప్పటికీ కూడా మేజర్గా అంటే కన్న తల్లిదండ్రులు కాబట్టి అప్పుడు ఏదైతే తెరీసమ్మ చనిపోయినప్పుడు 2 రోజులు మాత్రమే ఇచ్చారని, ఆ 2 రోజులు తమ తల్లి అంతిమ సంస్కారాలు చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలని పూర్తి చేయలేకపోయామన్న బాధతోటి ఇప్పుడు తండ్రి కూడా ఇలానే జరగడం అండ్ ఈ టైంలో కూడా 2 రోజులే ఇవ్వడం, దానికి ఇది కుదరదు, దాదాపు ఒక వారం రోజులు ఇస్తే అట్లీస్ట్ మా తండ్రి గారికి సంబంధించినటువంటి మిగతా కార్యక్రమాలను కూడా మేము పూర్తి చేసుకోగలుగుతామని కూడా ఆయన మళ్ళొకసారి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీని మీదనే కోర్టు ఇప్పటివరకు అయితే కొంచెం సస్పెన్స్గానే ఉంది. దీని మీద ఇంకా ఎలాంటి తీర్పు అయితే వెల్లడించలేదు. మరికొద్ది సేపట్లో మేబీ ఏదన్నా ఇన్ కేసు కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే మేబీ రావచ్చు. ఎందుకంటే అప్పటి వరకు అది డెడ్ బాడీ కాబట్టి మేజర్గా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచమని కూడా అన్నయ్య వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో చూడాలి ఇన్ కేసు దీన్ని కోర్టు ఏమన్నా కొంచెం ఏమన్నా ఆలోచించి మానవతా దృక్పథంతో ఆలోచించి దీనికి ఇన్ కేసు ఏమన్నా ముందస్తుగానే బెయిల్ ఏమన్నా ఇస్తుందా, లేదంటే కంప్లీట్గా గతంలో ఏదైతే 2 రోజులు ఇచ్చిందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయి అనేది అయితే తెలియాల్సిందంటే మరికొద్దిసేపు అయితే ఆగాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ దాదాపు జనవరి అంటే ఇది ఫిబ్రవరి అంటే దాదాపు 2-3 నెలల గ్యాప్లోనే తల్లిదండ్రులు ఇద్దరిని నిజంగా ఇలాంటి ఒక సిచ్యువేషన్స్లో చూడడం కొంచెం బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ ఇలాంటి కొంచెం ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించి ఇన్నయ్యకు సంబంధించినటువంటి ఏదైతే ఆ పెరోల్ ఉందో అది ఇస్తే బాగుంటుందని కూడా రకరకాలమైనటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో చూడాలి మరి దీని మీద. ఇన్ కేస్ కోర్టు రూల్స్ ప్రకారం డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఒక 2 రోజులే ఇస్తుందా, లేదంటే ఇవన్నీ కూడా హ్యుమానిటీ ఏమన్నా ఆలోచించి కొంచెం ముందుకొచ్చి ఏమన్నా వారం రోజులు ఇస్తుందా తెలియాలంటే మాత్రం మరికొద్దిసేపు అయితే ఆగాలి. సో చూడాలి. ఇన్ కేస్ ఇన్నయ్య దాదాపు ఎప్పటి నుంచి అంటే ఆ మాటలు ఏదైతే గతంలో మాట్లాడినటువంటి మాటలు అవి కొంచెం అది చట్టవిరుద్ధంగా ఉన్నప్పటికీ దాని దృష్టిలోనే ఉంచుకొనే సో ఆ సోదాలు అవన్నీ చేసినటువంటి దాఖలాలు గతంలో చూసాం. అందుకోసమని ఈ టైంలో ఆయన అరెస్ట్ చేయడం అండ్ దాని తర్వాత చెంచల్గూడ జైలుకి తరలించడం, దాని తర్వాత వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత కూడా 2 days ఇవ్వడం, ఇప్పటి వరకు దాదాపు ఒక 2-3 నెలల పాటు అక్కడనే ఉండడం జరుగుతూ ఉంది. సో అందుకనే ఇలాంటి ఫ్యామిలీలో చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే కడసారి చూసేందుకు వీలుంటుంది. ఇక్కడ కన్న తల్లిదండ్రులే కాబట్టి చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఆయనే చేయాలి కాబట్టి ఈ మేరకు ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లయితే తెలుస్తుంది. సో ఈ మేరకు ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లయితే తెలుస్తుంది.